కుసకుసలాడే పదని సలేవా తొలివల ప్రేమ బహుశా తొడికిసలాడే మిసమిసలెన్నో జతపడిపోవే మనసా నయగారాన్ని నవాబులా పరిపాలించు కౌగిలై విడియాలన్నీ విడేతలా వయసందించు వెన్నెలై వినాలంచులో ప్రేమ రాతల ముద్దుల్లో ముంచింది ఇది Yeah, thank you guys. That was really wonderful of you. So, yes. So, next, మీ ముందుకి ఇందాక ఆల్రెడీ గుసగుస సాంగ్ పై ఇందాక సాంగ్ ట్రైలర్ చూసాము. పర్ఫార్మెన్స్ అద్భుతంగా హైలాండ్ టీం వాళ్ళు అందించారు. ఇప్పుడు వన్ మోర్ సాంగ్. సో దింతకు అంటూ కొంచెం బీట్ ఉన్న సాంగ్తో మీ ముందుకి ఒకసారి మా టీం వచ్చే లోపల లెట్స్ హ్యావ్ ఎ లుక్ ఎట్ ద సాంగ్ ట్రైలర్. కెన్ వీ హ్యావ్ ద సాంగ్ ట్రైలర్ ప్లీజ్? ఓ సోసి అమ్మాయి నచ్చాడా అబ్బాయి లేటేంటి మోగించాలింకా గట్టి మేళం డోలు సన్నాయి పిల్లాడే నీకు డింటకు 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 డింటకుదా ఆటాడకుండా జంటకు 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 జంటకుదా నిన్న మొన్న ఎన్నెన్ని వేషాలేసినా ఇవాళ నుంచి నువ్వు చేసే కిండాలు చెల్లేనా డింటకు 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 డింటకుదా మాట్లాడకుండా జంటకు 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 జంటకుదా ఏం రావట్లేదు, మాటలు రావట్లేదు. ఎలా ఉంది? అయ్యో పాపం, చప్పట్లు చాలా చప్పగా అసలు వినిపించట్లేదా? ఏ గట్టి ఒకసారి హుషారుగా చప్పట్లు. ఓ మై గాడ్, ఇదే కావాలి మాకు. ఓకే, సో దీని మీద ఇంకొక అద్భుతమైన అతిథులు ఈరోజు మా కార్యక్రమానికి ఇచ్చి ఉన్నారు. సో ఇందాకే మనం కృష్ణా జిల్లా నుంచి మూవీ డిస్ట్రిబ్యూటర్ వారి ఎక్స్పీరియన్సెస్ వారితోనే షేర్ చేసుకున్నాము. సో అలాగే గుంటూరు మూవీ డిస్ట్రిబ్యూటర్ ఈజ్ ఆల్సో ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. సో వారి ఎక్స్పీరియన్సెస్ మనతో షేర్ చేసుకోవడానికి ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ రవి చౌదరి గారు. సో వారిని సగౌరవంగా వేదిక మీదగా ఆహ్వానిస్తున్నాం. సో కెన్ వీ హ్యావ్ యూ ఆన్ టు ద స్టేజ్ సార్? ఓ కార్డియల్ వెల్కమ్ సార్. ఇవాల్టి జెంటిల్ మ్యాన్కి ప్రొడ్యూసర్ కింద నిలిచారు శివలంక కృష్ణప్రసాద్ గారు. వారి గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రొడక్షన్ దగ్గర ఎక్కడో కాంప్రమైజ్ కాకుండా అందంగా మూవీని తెరకెచ్చిన వారిని సగౌరవంగా ఆహ్వానిస్తూ అండ్ ఐ రిక్వెస్ట్ ప్రియా టు ప్లీజ్ ప్రెజెంట్ బొకే టు సార్. యా సార్ ఇద్దరు స్టేజ్ మీదే ఉన్నారు. బట్ దెన్ నాకెందుకో ఎప్పటి నుంచో సార్తో ఇందాక మాట్లాడినప్పుడు కూడా అసోసియేట్ అయి ఉన్నాం. సో ఒకసారి ఐ వాంటెడ్ శివలంక ప్రసాద్ గారు స్పీక్ అండి. సో కృష్ణప్రసాద్ గారు మాట్లాడితే బాగుండేది సార్ ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇంత దూరం వచ్చి మీరందరూ మా కోసం వెయిట్ చేసినందుకు రియల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ. నిజంగా చాలా హ్యాపీ అండి. నేను 1987లో స్టార్ట్ చేసి చిన్నోడు పెద్దోడు ఫస్ట్ సినిమా నాది. తర్వాత మీ అందరికీ తెలుసు ఆదిత్య 369. ఇవాళకి అంటే రేపు జస్ట్ ఇంకొక 15-20 డేస్లో 25 ఇయర్స్ ఫినిష్ చేసుకుంటుంది ఆదిత్య 369. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు బాలయ్య బాబు. నా మీద నమ్మకంతో ఆ రోజు నేను చాలా చిన్న ఏజ్లో ఉన్నప్పుడే ఆయన అప్పుడు చాలా పెద్ద హీరో. అంటే అప్పుడు ముద్దుల మావయ్య, భలే దొంగ, ఒకటి కాదు బ్లాక్ బస్టర్స్ ఇస్తున్న టైంలో ఒక కొత్త కథ చెప్పంగానే వెంటనే ఆయన నమ్మి నాకు వెంటనే అటువంటి అవకాశాన్ని ఇచ్చి ఒక పెద్ద నిర్మాతం చేశారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు బాలయ్య బాబు. అలా అది తర్వాత నేను పెద్ద బ్యానరే అనుకుంటూ వచ్చారు. మళ్ళీ నాకు వంశానికి ఒకటి ఇచ్చారు. సూపర్ సినిమా, మీకు తెలుసు, 32 సెంటర్స్ 100 డేస్ ఆడింది. వంశానికి ఒకడు. తర్వాత మళ్ళీ పిలిచి నేను గ్యాప్ వచ్చినా కూడా మళ్ళీ వెంటనే బలివాడి బాస్ ఇచ్చారు. తర్వాత మిత్రుడు ఇచ్చారు. ఇట్లా 4 చిత్రాలు ఇచ్చినందుకు ఆయనకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. తర్వాత చిన్న గ్యాప్ వచ్చినప్పుడు మళ్ళీ మంచి చిత్రం చేయాలనుకున్న ఇంత గ్యాప్లో నన్ను నమ్మి నేను డైరెక్టర్ గారు మోహన్ కృష్ణ గారు ఒక కథ వినిపిస్తే ఆయన చాలా అద్భుతంగా మార్చి వెంటనే నాన్నగారికి చెప్తే మళ్ళీ ఆలోచించకుండా మళ్ళీ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చి
ఇవాళ మళ్ళీ నేను ఇంత సక్సెస్కి రావడానికి కారకులైన నాని గారికి నా కృతజ్ఞతలు. ఇవాళ ఏంటంటేనండి, ఆదిత్య 369లో అప్పుడు ఎంత ఆనందపడ్డానో మళ్ళీ అంత ఆనందాన్ని ఈ జెంటిల్మెన్ నాకు ఇచ్చింది. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ది ఆడియన్స్. కొత్తదాన్ని ఎప్పుడు తీసుకుంటాను అనుకున్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. సో నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్లో మీ ముందుకి పర్ఫార్మెన్స్తో ఇదే సాంగ్పై పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి మా హైలాండ్ టీమ్ రెడీగా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ దెమ్. థ్యాంక్ యూ. ఓ సోసి అమ్మాయి నచ్చాడా అబ్బాయి లేటేంటి మోగించాలింకా గట్టి మేళం డోలు సన్నాయి పిల్లాడే నీకు డింటకు 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 డింటకుదా ఆటాడకుండా జంటకు 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 జంటకుదా నిన్న మొన్న ఎన్నెన్ని వేషాలేసినా ఇవాళ నుంచి నువ్వు చేసే కిండాలు చెల్లేనా డింటక 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 డింటకడా మాట్లాడకుండా జంటకు 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 జంటకుదా ఊరూరి అమ్మాయి నచ్చిందా అమ్మాయి ఈ మంత్రం వేసావు గాని గుబ్బలు రెండు ఎరుపెక్కేశాయి ఈ పిల్లి నీకు డింటక 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 డింటకడా మాట్లాడకుండా జంటకు 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 జంటకుదా సో దట్ వాజ్ అ బ్యూటిఫుల్ పెర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ద పెర్ఫార్మర్స్. చాలామంది ఆడియన్స్ నాని గారి ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. సో వాళ్ళలో కూడా మాకు ఎందుకు వాళ్ళతో నిజంగానే మాట్లాడాలనిపించింది. సరే, ఒక క్వశ్చన్ వేస్తాను, దానికి ఒక సర్ప్రైజింగ్ గిఫ్ట్ ఉంది. ఓకే, మేమైతే అది గిఫ్ట్ లాగా భావిస్తున్నాము. సో మీరు కూడా డెఫినెట్లీ అదొక గిఫ్ట్ లాగే భావిస్తారు. అండ్ రెడీ అండి? ఎక్స్క్లూజివ్గా ఆడియన్స్కి మాత్రం, ఎక్స్క్లూజివ్గా ఫ్యాన్స్కి మాత్రం. ఓకే, కానీ ఈ క్వశ్చన్ని నేను ఎందుకో అమ్మాయిలకి పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే జనరల్గా హీరోకి మెయిల్ ఫ్యాన్స్ ఎంత ఇంపార్టెంటో ఫీమేల్ ఫ్యాన్స్ కూడా అంతే ఇంపార్టెంట్. సో వై నాట్ టేక్ అ ఛాన్స్? ఓకే, అమ్మాయిలందరూ రెడీయా? రెడీ? ఓకే. చాలా మంది ఉన్నారు కాబట్టి ఎక్కువ మంది మెజారిటీ అబ్బాయిలు కనిపిస్తున్నారు. బట్ అక్కడక్కడ అమ్మాయిలు తొంగి చూస్తున్నారు కాబట్టి సో వాళ్ళ గురించి జెంటిల్మెన్ మూవీ ఎంతమంది చూశారు? ఇగో చూడలేదంటే అర్థమైపోతుంది. ఓకే, నువ్వు సగం 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 చూస్తున్నా నేను కరెక్ట్గా. జెంటిల్మెన్ మూవీ చూసిన వాళ్ళు ఎంతమంది? ఓ యా, ఫిమేల్స్ గురించి మాట్లాడుతాను కాబట్టి యా. ఓకే 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 ఓకే. జెంటిల్మెన్ మూవీలో నాని గారికి 2 నేమ్స్ ఉన్నాయి, రైట్? నాని గారు 2 క్యారెక్టర్స్ని పోషించారు. ఆ క్యారెక్టర్స్ పేర్లు నేను పిక్ చేసేది కూడా నేనే. ఎవరు అమ్మాయి ఎవరు చెప్తారు? ఓకే, ఈరోజు నాని గారు వెనకాలే కూర్చుంది కాబట్టి ఐ వాంట్ ద గర్ల్ టు ఆన్సర్ ఇట్. బికాస్ మీరు ఎందుకు కూర్చున్నారో నాకు తెలీదు, బట్ ఎందుకో నా కళ్ళు. సో నేనే వస్తాను. సో లెట్స్ సీ మీరు ఏ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పగలుగుతారో లేదో. ఓకే, గౌతమ్ అండ్ జై. ఓకే, గౌతమ్ అండ్ జై, ఒకసారి గట్టిగా చెప్పట్లు. ఓ, సర్ప్రైజింగ్ గిఫ్ట్ ఏంటంటే నాని గారు విత్ పర్మిషన్ ఒక సెల్ఫీ. ఓకే, సో ఈ గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాం నాని గారికి. ఎస్, ఐ నో అమ్మాయి సూపర్ ఎక్సైటెడ్, మాటలు రావట్లేదు. ఇందాకే చెప్పేసింది లేదు లేదని నేనేమి స్టండ్ ఆఫ్. వెల్, ఓకే, సో విత్ దిస్ ఇంకొక యా డెఫినెట్లీ అది ఓన్లీ అమ్మాయికి పరిమితం కాదు. ఈ మధ్య మధ్యలో చాలా క్లిక్స్ తీసుకుంటూ ఉందాము నాని గారి దగ్గర నుంచి, రైట్? సో మీకోసం మరొక బ్యూటిఫుల్ అటెంప్ట్తో